వండింది నేనైతే నువ్వు వండినట్టు ఆపరేషన్ నువ్వును కొంచెం కష్టపడి చూడమ్మా, దోపేసి మరీ చేసేస్తున్నాను కదా. చేసింది నేను ఇవన్నీ తెచ్చింది ఎవరు? వండింది నేను, తెచ్చింది నేను. తిని పెట్టేది ఎవరు? మామూలుడు మా మనములు నువ్వు. నేను మా అమ్మమ్మ ఛానల్లో ఈరోజు మనం ఫస్ట్ రెసిపీ చూపిస్తున్నాం. బట్ అమ్మ ఉన్నారు కానీ అమ్మమ్మ వచ్చి ఆల్రెడీ పడుతున్నారు, 8 అయిపోయింది. బుట్టిట్లో వీడియోలు చేసి వచ్చి అన్ని పనులు చేసుకొని వస్తున్నారు, ఈ టైం అవ్వింది. సో చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అనమాట. దీన్ని బ్రెడ్ స్వీట్ అంటారు. అందరికీ కూడా అదేం స్వీట్ మమ్మ? డబల్ కా మీటా కామన్గా తెలిసింది, బట్ మిల్క్తో చేస్తారు ఇది. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట, మీకు వీడియో ఎక్కువసేపు బోర్ కొట్టకుండా ఉండడానికి. దీనికి కావాల్సిన ఇంటిగ్రేట్స్ వచ్చి మనకి బ్రెడ్ స్లైసెస్, దాన్ని ఇట్లా సైడ్స్ తీసి మనం ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. నెక్స్ట్ సాఫ్రాన్ అండి, షుగర్ మనకి తగినంత, చెర్రీస్, అండ్ ఇది వచ్చి మనకి బాదం పౌడరు. ఈ బాదం పౌడర్ వచ్చి బయట కొన్నది కాదు, ఇంట్లో తయారు చేసిందనమాట. బాదము, ఇంకేం వేసాం ఇందులో? యాలకులు వేసి మిక్సీ చేసి షుగర్, ఈ 3 వేసి తయారు చేసిందనమాట. అండ్ నెయ్యి, ఇది కూడా ఇంట్లో కాసిన నెయ్యి, మమ్మీ బాగా కాస్తారు నెయ్యి. సో వీటితో సింపుల్గా చేస్తాం. అది కాచిన మిల్క్. ఇంకా ఎలా చేస్తారో రెసిపీని చూసేద్దాం. పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి, ఇది వచ్చి మనకి కంప్లీట్గా బ్రెడ్ని ఇలా చక్కగా స్లైసెస్ చేసుకుని ఈ బ్రెడ్ని మనం నెయ్యి వేసి వేపుకోవాలండి. సో చూసారు కదా, ఒక్క స్టవ్ మీద మనం పాలు బాగా మరిగించుకోవడానికి పాలు పెట్టాము. ఇంకొక స్టవ్ మీద ఇట్లాగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని నెయ్యి వేసి వేపుతున్నాము. సో చక్కగా కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకుంటే సరిపోతుంది. బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఇట్లా దూరంగా వేపేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. సో ఈలోపు మనకి పాలు కూడా మరిగిపోతాయి. ఆ మరిగిన పాలల్లోని బాగా 2-3 సార్లు పొంగు వస్తే మనకి చక్కగా ఉంటాయి. దాంట్లో మనం ఇప్పుడు ఈ బాదం పౌడరు, సాఫ్రాన్ అండ్ షుగర్ వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా షుగర్ వేసి మిక్స్ చేసేయచ్చు. నేను చేయట్లేదు, మా అమ్మతో వండిస్తున్నాను కదా. యూజువల్లీ మీరైనా అంతే కదండి, మీ మమ్మీస్ ఉంటే మీ మమ్మీసే కదా చేసి పెడతారు హాయిగాని. సో మనం చూసి తిని పెడతాం అన్నమాట. సో మొత్తం పంచదార అంతా మిక్స్ అయిపోయాక మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకుని ఉన్న బాదం పౌడరు ఇది కూడా మిక్స్ చేసేసుకుంటాం. దీనికి ఏంటంటే యాక్చువల్గా మా అమ్మ ఇది చేసినప్పుడు నాకు ఉత్తి బాదం మిల్క్ చాలా ఇష్టము. కూలింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు, లేదంటే ఇట్లా కూడా చక్కగా మనం బయట బోల్ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదండి. సో ఆ బాదం మిల్కే అనమాట ఇది. ఎంత చక్కగా ఉందో చూసారు కదా. మనం ఎంత షుగర్ తింటామో దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. అండ్ సాఫ్రాన్ అండి, ఇంత ఉంది కదా అని ఇంత సాఫ్రాన్ వేసేయరు, 2-3 పలుకులు సాఫ్రాన్ వేస్తే సరిపోతుంది మనకి. అంత సరిపోతుంది అనమాట. ఇవి మాత్రం ఇప్పుడు వేయకూడదండి. ఇప్పుడు వేస్తే మనకి ఇది తెలుసు కదా, వాక్కాయల్ని ఫార్మేట్ చేసి ఇట్లా తయారు చేస్తారు బయట కొని తెచ్చినవి. ఇప్పుడు వేస్తే పాలు ఇరిగిపోతాయి, ఇప్పుడు వేయకూడదు. సో ఇప్పుడు పాలు ఇంత వేడి మీద మనము వేయకూడదు అనమాట ఈ బ్రెడ్లోను, ఎందుకంటే బ్రెడ్ పేస్ట్ అయిపోతుంది. సో కంప్లీట్ మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా పాలు వదిలేసేయాలి. రూమ్ టెంపరేచర్ వచ్చాక ఈ బ్రెడ్ స్లైస్లో ఆ పాలు వేసేయాలి మనం. సో పాలు చల్లారిపోయాక వేసేసాను కదండి, దాని మీద మనం చక్కగా దీంతో డెకరేషన్ చేసేయచ్చు. ఇంకా మనకి యాడమ్స్, జీడిపప్పులు అట్లాంటివి కావాలంటే చేసుకోవచ్చు అనమాట. సో ఎమ్మీ బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, అండ్ అన్నీ కూడా మనకి ఇంటిగ్రేట్స్ చాలా ఈజీగా దొరికేవే కదా. సో ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో ట్రై చేసి తెలియచేయండి మాకు. అండ్ మీ మదర్కి స్పెషల్గా మీరుండి పెట్టండి. నన్ను అడగచ్చు ఎందుకు పెట్టలేదా అని, మా మమ్మీ ఎక్స్పెక్ట్ అనమాట. సో అందుకని మమ్మీతో చేయించుకొని తింటున్నాను.